అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 16 రథసప్తమి రోజున ఇలా పూజ చేస్తే జన్మజన్మల పుణ్యఫలం లభిస్తుంది. మాఘమాసంలోని శుక్లపక్షంలో 7వ రోజున రథసప్తమిగా జరుపుకుంటారు. అత్యంత పవిత్రమైన పండుగల్లో రథసప్తమి పండుగ ముఖ్యమైనది. ఈ రథసప్తమి రోజున సూర్యభగవానుడి పుట్టినరోజు. రథసప్తమి రోజు సూర్యభగవానుడు తన శక్తివంతమైన కిరణాలతో ప్రపంచవ్యాప్తంగా తన కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేస్తాడని విశ్వాసం. మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా జీవించగలుగుతాం. రథసప్తమి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో సూర్యుడిని పూజిస్తే గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని, రోగాల బాధల నుండి విముక్తి లభించి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్ష సప్తమి తిథి శుక్రవారం రోజున ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి జరుపుకుంటారు. ఈ రథసప్తమి రోజున చేసే పూజలు, దానాల వల్ల కోట్ల రెట్లు పుణ్యఫలమును, ఆయురారోగ్యములను, సంపదలను పొందవచ్చు. సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు ప్రధాని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి. ఇలాంటి శక్తివంతమైన రోజున మనం కొన్ని నియమాలను పాటిస్తే మన ఆరోగ్యం వృద్ధి చెంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని జపించాలి. ఈరోజు ఎవరైతే ఆదిత్య హృదయం జపిస్తారో వాళ్ళకి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని విశ్వాసం. ఆదిత్య హృదయం జపించలేని వారు ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించినా సరిపోతుంది. రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి తల స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు మగవారైతే 7 జిల్లెడు ఆకులను, ఆడవారైతే 7 చిక్కుడు ఆకులను తీసుకొని తలపైన భుజాలపై ఉంచుకొని స్నానం చేయాలి. చిక్కుడు ఆకులు అందుబాటులో లేకపోయినా స్త్రీలు 7 జిల్లెడు ఆకులను ఉంచుకొని స్నానం చేయవచ్చు. ఈ 7 జిల్లెడు ఆకులను సూర్యుడిని 7 రంగులకు ప్రత్యేకంగా భావిస్తారు. జిల్లేడు ఆకులు మీకు అందుబాటులో లేకపోతే స్నానం చేసే నీటిలో ఎర్ర పువ్వులను వేసుకొని స్నానం చేస్తే మంచిది. ఇలా చేస్తే సూర్యభగవానుడు సంతోషించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. రథసప్తమి సందర్భంగా ఈ జిల్లేడు ఆకులను ఒంటికి తగిలేలా ఉంచి స్నానం చేయటం వల్ల తడిసిన జిల్లేడులోని ఔషధ గుణాలను మన చర్మానికి అందే అవకాశం ఉంటుంది. అలాగే మనకున్న దిష్టి దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. రథసప్తమి రోజున స్నానం చేసిన తర్వాత నీటిలో చిన్న బెల్లం ముక్క, ఎర్రటి పువ్వులను వేసి సూర్యభగవానుడికి ఆర్జ్యం సమర్పించండి. ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ సూర్యభగవానుడికి ఆర్జ్యం సమర్పించాలి. ముఖ్యంగా ఈ రథసప్తమి రోజున అందరూ ఎరుపు రంగు వస్త్రాలని ధరిస్తే అదృష్టం వరిస్తుంది. స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ సప్తమి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు. ఈ రోజున మన ఇంట్లో ఖచ్చితంగా ఆవు పాలను పొంగించి దేవునికి పాయసాన్ని తయారు చేసి నైవేద్యంగా సమర్పించాలి. ముందుగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆవు పాలను పొంగించి ఆ పాలల్లో కొత్త బియ్యం, నెయ్యి, యాలకులను వేసి పరమాన్నం తయారు చేయాలి. ఈ పరమాన్నాన్ని చిక్కుడు ఆకు మీద వేసి దేవునికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది. చిక్కుడు ఆకుల మీద వేడివేడి పరమాన్నాన్ని నివేదించడం వల్ల ఆకుల్లోని ఔషధ గుణాలు పరమాన్నంలోకి వెళ్ళే అవకాశం ఉంది. రథసప్తమి రోజున పొరపాటున కూడా చెయ్యకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఈ రోజున ఎవరిపైన కోపం ప్రదర్శించరాదు. ఇంట్లో చుట్టుపక్కల వాతావరణంలో శాంతి ఉండేలా చూసుకోవాలి. మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈరోజు ఉప్పు వినియోగం కూడా నిషేధించబడింది. అలాగే రథసప్తమి రోజున ఇంట్లో సూర్య యంత్రాన్ని పెట్టుకుంటే మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఈ రథసప్తమి రోజు మీ స్తోమతను బట్టి
ఎవరికైనా పేదవారికి ఎరుపు రంగులో ఉండే ఆహార పదార్థాలు కానీ ఎరుపు రంగులో ఉండే వస్తువులను కానీ దానం చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.